ఏఐ పైన మన ఈ ప్రయాణంలో చాప్టర్ 2 ఫార్మ్స్ ఆఫ్ ఏఐకి స్వాగతం. ఈరోజు మనం వర్చువల్ ఏఐ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి ఒక మంచి పేరు కూడా ఉంది, ద బ్రెయిన్ వితౌట్ అ బాడీ. ఒక్క క్షణం ఆలోచించండి. మనం రోజు వాడే టెక్నాలజీ ఉంది కదా, మన స్మార్ట్ ఫోన్ల నుండి స్మార్ట్ స్పీకర్ల వరకు మన లైఫ్ని ఇంత సింపుల్గా మార్చేస్తున్న దాని వెనక్కున్న అసలు మ్యాజిక్ ఏంటి? ఆ మ్యాజిక్ పేరే వర్చువల్ ఏఐ. దీని అర్థం చేసుకోవడానికి బెస్ట్ అనాలజీ ఏంటంటే, ద బ్రెయిన్ వితౌట్ అ బాడీ అంటే ఒక ఫిజికల్ బాడీ లేని ఇంటెలిజెన్స్ అన్నమాట. సరే, అసలీ వర్చువల్ ఏఐ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం ఒక సాఫ్ట్వేర్ అంతే. దీనికి మనలాగా ఫిజికల్ బాడీ ఉండదు. ఇది మన కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు ఇంకా సర్వర్ల లోపల కోడ్ రూపంలో ఉంటుంది. ఆ బ్రెయిన్ వితౌట్ ఎ బాడీ అనే ఐడియా భలే ఉంది కదా. ఒకసారి ఇలా ఊహించుకోండి, ఒక సూపర్ బ్రిలియంట్ మైండ్ ఉంది. దానికి అన్నీ తెలుసు, ఏదైనా చాలా వేగంగా నేర్చుకోగలదు. కాని అది కనీసం ఒక డోర్ కూడా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే దాని ప్రపంచమంతా డిజిటల్ డేటా, కోడ్ మాత్రమే. ఓకే, థియరీ బావుంది. మరి ఈ బ్రెయిన్ మనకు ఎక్కడెక్కడ కనిపిస్తుంది? మనం రోజూ వాడే ప్రాడక్ట్స్లో ఎక్కడ ఉంది? కొన్ని ఫేమస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నిజానికి మనం రోజూ వీటితో మాట్లాడుతూనే ఉంటాం. మన వాయిస్ అసిస్టెంట్స్ అదేనండి, సిరి, గూగుల్ అసిస్టెంట్, అలెక్సా. మనం అడిగిన వాటిని అర్థం చేసుకుని సమాధానాలు చెప్తాయి కదా. ఇంకా మనం వెబ్సైట్స్లో చూసే చాట్బాట్స్, అన్నింటికన్నా ముఖ్యంగా గూగుల్ సర్చ్, ఇవన్నీ వర్చువల్ ఏఐ పవర్తోనే నడుస్తున్నాయి. ఈ పెద్ద పెద్ద పేర్లే కాదు, మనకు తెలియకుండానే మన డైలీ లైఫ్లో చాలా చిన్న చిన్న పనుల్లో కూడా ఈ వర్చువల్ ఏఐ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్లా పనిచేస్తోంది. మొదటిది ప్రెడిక్టివ్ టెక్స్ట్. మనం ఫోన్లో టైప్ చేస్తుంటే నెక్స్ట్ వర్డ్ అదే సజెస్ట్ చేస్తుంది కదా. అదెలా? అదే వర్చువల్ ఏఐ. అది మన లాంగ్వేజ్ ప్యాటర్న్స్ని నేర్చుకుని మనం ఏం టైప్ చేయబోతున్నామో గెస్ చేస్తుంది. రెండవది రికమెండేషన్ సిస్టమ్స్. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయగానే మనకు నచ్చే సినిమాలే ఎలా చూపిస్తుంది? యూట్యూబ్కి మన టేస్ట్ ఎలా తెలుసు? దీని వెనక ఉన్నది కూడా ఒక వర్చువల్ ఏఐనే. అది మన అలవాట్లని అనలైజ్ చేసి మనకు నచ్చే కంటెంట్ని సజెస్ట్ చేస్తుంది. ఇక మన గేమర్స్ కోసం వీడియో గేమ్స్లో కంప్యూటర్ కంట్రోల్ చేసే అపోనెంట్స్ ఉంటారు కదా, వాళ్ల స్ట్రాటజీస్ వెనకుండేది కూడా ఈ వర్చువల్ ఏఐనే. మన మూవ్స్కి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడానికి, తెలివిగా ఆడటానికి వాటిని ప్రోగ్రామ్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఈ చాట్బాట్స్ అనే ఐడియా నిన్న మొన్న వచ్చింది కాదు. దీని స్టోరీ చాలా పాతది. ప్రపంచంలోనే మొట్టమొదటి చాట్బాట్ ఎలైజా కథ విందాం. ఈ కథ మొదలైంది, నమ్మలేరు, 1966లో. అవును, మీరు విన్నది కరెక్టే, 1966. అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం. జోసెఫ్ వైజెన్బామ్ అనే ఒక ప్రొఫెసర్ ఎలైజాను తయారుచేశారు. దాని పనేంటంటే ఒక సైకోథెరపిస్ట్లా మాట్లాడటం. ఎలైజా చాలా సింపుల్గా పనిచేసేది. ఇప్పుడు యూజర్ నాకు బాధగా ఉంది అని టైప్ చేశారనుకోండి, ఎలైజా వెంటనే మీకు ఎందుకు బాధగా ఉంది అని అడిగేది. అంటే అది మన ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నట్టు కాదు, జస్ట్ మన మాటల్లోని కీవర్డ్స్ని పట్టుకుని ప్రశ్నలు వేసేది అంతే. కానీ ఇక్కడే అసలు విచిత్రం జరిగింది. ఎలైజా ఇంత సింపుల్ ప్రోగ్రామ్ అయినా జనం దానికి కనెక్ట్ అయిపోయారు. కొంతమంది అయితే అది ఒక కంప్యూటర్ అని మర్చిపోయి వాళ్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ దాంతో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. షాకింగ్ కదా. ఒక్కసారి ఆలోచించండి, అసలు బాడీనే లేని ఒక వర్చువల్ ఏఐ, ఒక సింపుల్ ప్రోగ్రామ్ మనుషుల్ని ఇంతలా ప్రభావితం చేయగలిగితే మరి నిజంగా ఒక బాడీ ఉన్న ఏఐ ఇంకేం చేయగలదో? దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.